హాయ్ గాయ్స్, నేను మీ హరిపురుషోత్తం. సో మన పిట్ట కథ సిరీస్లో భాగంగా ఇవాళ ఎపిసోడ్ 7. సో కథ వినండి, నీతేంటో కింద కామెంట్ చేయండి గైస్. సో కథలోకి వెళ్ళిపోతే సామ్రాట్ అనే ఒక స్టూడెంట్ ఉంటాడు. తను బీటెక్ ఫైనల్ ఇయర్ ఫైనల్ సెమిస్టర్ చదువుతుంటాడు అనమాట. సో వాళ్ళు ఒక చిన్న మిడిల్ క్లాస్ ఫ్యామిలీ నుంచి వస్తారు. వాళ్ళ పేరెంట్స్ ఏంటంటే తిను బాగా చదువుతున్నాడని వేరే ఏం పనులు చెప్పకుండా జస్ట్ ఎడ్యుకేషన్ మీదే బాగా ఫోకస్ చేసి ఉంచుతారు. అన్ఫార్చునేట్లీ ఏమవుతుందంటే వాళ్ళ డాడీ ఒక చిన్న క్లర్క్ లాగా పనిచేస్తుంటారు. తనకి యాక్సిడెంట్ అవుతుంది అండ్ 1 month బెడ్ రెస్ట్లో ఉండాలని అంటారు గైస్. సో అలా తను బెడ్ రెస్ట్ తీసుకున్నాడు. ఇక్కడ మనకి మంచి పాయింట్ ఏంటంటే సామ్రాట్కి ఒక ఇంటర్న్షిప్ వస్తుంది విత్ పే ఆఫ్ 20,000 అనమాట. సో ఇలా వచ్చినప్పుడు హీ గోస్ టు ద జాబ్, హీ కమ్ బ్యాక్, అలా జరుగుతూ ఉంటుంది. అండ్ ఆల్సో ఏంటంటే వాళ్ళ డాడీ బెడ్లో ఉన్నారు, వాళ్ళ మదర్కి ఏమో హ్యాండ్ ఇంజురీ ఉంది కాబట్టి వాళ్ళ ఇంటికి రోజు విడిచి రోజు వాటర్ వస్తుంటాయి. సో మనోడే ఫస్ట్ టైం వెళ్ళి వాటర్ పట్టుకొని వస్తూ ఉంటాడు అనమాట. సో తెచ్చేటప్పుడు స్టార్టింగ్లో చాలా బరువు అనిపిస్తుంది, తర్వాత అలవాటు అయిపోతుంది అనమాట. సో నెలాఖరికి ఏమవుతుందంటే తనకి ఆ 20,000 రూపీస్ శాలరీ క్రెడిట్ అవుతుంది గైస్. అండ్ ఆల్సో వాళ్ళ డాడీకి వాళ్ళ కంపెనీ వాళ్ళు ఒక 5,000 రూపీస్ ఇస్తారు. అది ప్రైవేట్ కంపెనీ కాబట్టి వస్తేనే శాలరీ ఆబ్వియస్లీ. సో అలా జరుగుతుంది. అలా జరిగినప్పుడు మనోడు ఏంటంటే సామ్రాట్ అన్ని బిల్స్, రెంట్స్, నెక్స్ట్ వేరే గ్రాసరీస్ వాటన్నిటికి కూడా తన శాలరీతో అంతా పే చేసేసి వాళ్ళకు ఉండే చిన్న ఇన్సూరెన్స్ అది కూడా అప్లై అన్నీ కూడా మంత్లీ పేమెంట్ చేసేస్తాడనమాట. అయిపోయాక వాళ్ళ డాడీ దగ్గరికి వెళ్తే వాళ్ళ డాడీ అంటాడు, ఏమైందా బాగా కష్టమైపోయిందా, సారీ నేను అనుకోలేదు ఇట్లా జరిగిద్ది అని చెప్తాడు. చెప్పి అంటాడు, ఏమైందన్న వాటర్ తెచ్చావు పొద్దున అని అడుగుతాడు. తెచ్చానా అంటే బరువు అయిందా నాన్న అంటే అంటాడు, ఫస్ట్ రోజు మోసినప్పుడు అంత బరువు అనిపించింది బాగా, ఇప్పుడేమో తేలిగ్గా అనిపిస్తుంది నాన్న. నేను కాదు నాన్న నిజమైన సామ్రాట్, నువ్వు నాన్న సామ్రాట్. నీకు వచ్చి ఆ 25,000 రూపీస్ శాలరీతో ఇల్లు నడుపుతున్నావు అంటే నువ్వు హ్యాట్స్ ఆఫ్ నాన్న అని అంటాడు. ఇంతే గైస్ కథ. సో ఈ కథలో నీతేంటో కింద కామెంట్ చేయండి. మళ్ళీ నెక్స్ట్ పిట్ట కథలో కలుద్దాం. బాయ్ గైస్.